సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా స్వస్థ కాలంటే ఈ యొక్క దినాన్ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనం. ఆయన తనకు ప్రతిష్టాజనముగా నిన్ను స్థాపించును. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి వెళ్తున్న ప్రయాణంలో మోయాబు మైదానంలో ద్వితీయోపదేశ కాండం యొక్క గ్రంథ యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రవక్త అయిన మోషే గారు చివరి పలుకులు తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను ప్రతిష్ఠ జన్మగా స్థాపించాను, అనగా నిన్ను ప్రత్యేకపరుస్తూ ఈ లోకములో అనేక మందికి దీవెనకరంగా మలిచి ఉన్నాడు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు నువ్వు నమ్ముతావో నమ్మలేదు, కానీ నేనైతే నమ్ముతున్నాను. దేవుడు తన యొక్క ప్రజల యొక్క నిమిత్తము ఆయనను స్థాపించున్నాడు. అందుకనే కొద్ది కాలము శ్రమ, కష్టము, ఆపద ఉంటుంటాయి. అవి నన్ను ఏం చేస్తున్నాయంటే దేవుల్లో ఇంకా షార్పన్గా, ఇంకా దేవుని దగ్గరగా లేదా ఖచ్చితమైన ఆత్మీయత తీసుకువెళ్తున్నాయి. కేవలం నేను ఆశించబడడం కాదు, కానీ నా ద్వారా అనేక మంది ఆశ్రయించబడాలని, నా ద్వారా అనేక మంది బలపరచబడాలని. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యాన్ని ప్రోత్సహిస్తున్నాను. ఆయనను స్థాపించినాడు, తన ప్రజల కొరకు, తన రాజ్య విస్తరణ కొరకు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు. కావున ఈ ఆపదకాల సమయంలో, ప్రతికూల వాతావరణంలో భయపడక, ఆందోళన చెందక, దిగులు చెందక, ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన కృపను మన మీద చూపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు. నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షములతో నింపండి. వారికున్న కొదువులను, ఆటంకాలను తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరిచి నీ సన్నిధితోడే ఉంచండి. మరి ముఖ్యంగా ప్రభా, ఏదైతే నీ సన్నిధిలో అడుగుతుండగా వాటిని నెరవేర్చబడుతున్నాను దేవా, నీ కొందాలు. నీ కృపాక్షములతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి. అనేగో మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నవాను శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా స్వస్థపరిచి నీ కొరకు స్థిరపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.